హాయ్ అండి, అందరికీ నమస్తే. మా టీవీలో ప్రసారమయ్యేటువంటి చాలా సీరియల్స్లో ఈ సీరియల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పొచ్చు. గుండె నిండా గుడిగంటల సీరియల్లో మన అందరి ఇళ్లల్లో కామన్గా జరిగేటువంటి స్థితులు, పరిస్థితులు, ఇంకా క్యారెక్టర్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఉండడంతో ఈ సీరియల్ చాలా చాలా బాగా హిట్ అయింది. ఈరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దామండి. నిన్నటి సీరియల్లో బాలు తన భార్య కోసం ఒక బండి కొని తెచ్చిచ్చినట్టుగా చూపిస్తారు. ఇంతలో ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా, నీ పూల కొట్టు తీసాడని నువ్వేం బాధపడకు మీనా, నీ కోసం నేను ఒక బండి కొని తెచ్చాను. నువ్వు ఇక నుంచి పూలు అమ్మడానికి నీ దగ్గరికి ఎవరో రావక్కర్లేదు. నువ్వే నీకు తెలిసినటువంటి రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ కూడా పూలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి నువ్వే బండి మీద వెళ్ళి ఇవ్వచ్చు అని చెప్తూ ఉండగా అక్కడికి తన తల్లి అయినటువంటి ప్రభావతి వచ్చి గొడవ చేస్తుంది. అసలు నువ్వు బాలు ఈ బండి ఎలా కొన్నావు చెప్పు, నాకు తెలుసులే, గూండాల్ని కొట్టి కిరాయి తీసుకుని ఆ డబ్బుతో కొన్నావు కదా అని ఎప్పుడూగానే బాలుని నిందిస్తూ చాలా అవమానంగా మాట్లాడుతుంది. ఇదే అవకాశాన్ని తీసుకున్నటువంటి పెద్ద కోడలైన రోహిణి కూడా బాలుని అవమానకరంగా, నా భర్త గుడి ముందు అడుక్కునేందుకు కూర్చున్న నీలా మాత్రం రౌడీలను కొట్టి కిరాయి డబ్బులతో ఇలాంటి పనులేమీ చేయలేదు అని ఒక రకంగా నిందలు వేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటికి పెద్ద ఆయన వస్తారు. వచ్చి బాబు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా కూడా మనం ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు శుభలేఖని గుళ్ళో ఇస్తూ ఉంటాం కదా, అందుకని నేను బాలుబాబుకి ఈ శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద కోడలైనటువంటి రోహిణి, ఇక రెండో కోడలైనటువంటి మీనా, శృతి వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి ఇంకా ప్రభావతి అందరూ కూడా అలా చూస్తారు. అదేంటి అలా అన్నారు అని అడిగితే దానికి ఆ పెద్ద ఆయన, ఈ బాబు అదేంటి మీకేం చెప్పలేదా ఇంట్లో వాళ్ళతోటి, సరే చెప్తాను వినండి, మా ఇంట్లో కిరాయి రౌడీలు ఇల్లంతా కూడా ఖాళీ చేయమని చెప్తుంటే ఖాళీ చేయట్లేదు. నేను నా కూతురు పెళ్లి కోసం అని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఆ ఇంటి మీద, వాళ్ళేమో ఖాళీ చేయట్లేదు. ఈ బాబుని ఇల్లు ఖాళీ చేయించమని అడిగితే తన చెల్లి లాంటిది అనుకున్నట్టుగా ఆ ఇల్లు ఖాళీ చేయించి కిరాయి రౌడీల దగ్గర నుంచి వెళ్ళిపోతుండగా నేను డబ్బు ఇస్తాను తీసుకోండి అని చెప్తే ఎంత అడిగినా కూడా తీసుకోలేదు. పోన్లే బాబు నీ చెల్లికి అన్నయ్యకి బట్టలు కొనుక్కోవడానికి ఇస్తున్నాను అనుకో అని చెప్తే అప్పుడు తీసుకున్నాడు. అంత మంచివాడండి, కనీసం వెనక్కి డబ్బుల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచివాడు మీ బాబు. అలాంటి అబ్బాయిని పట్టుకుని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో అక్కడ ఉన్నటువంటి రోహిణి, శృతి, మీనా, ప్రభావతి ఇంకా బాలు తండ్రి అందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతారు. అప్పుడు బాలు తండ్రి ఈ విధంగా అంటాడు, చూసావు కదా ప్రభావతి, నా బిడ్డేమీ కిరాయి రౌడీ కాదు, నీకు అర్థం కావట్లేదు వాడు మంచితనం, కానీ వాడు చేసేటువంటి మంచి పనులకి ఊరంతా కూడా వాడిని ఎప్పుడు మెచ్చుకుంటూనే ఉంటారు. నా కొడుకు బంగారం అని ఎంతో ఆనందిస్తాడు. చూశారు కదా, ఈ విధంగా బాలు మీద పడినటువంటి నిందని తను తొలగించుకోవాల్సిన అవసరం లేకుండా అవతలి పెద్ద ఆయనే వచ్చి అతన్ని దేవుడు చేయడంతో ఈ విధంగా సీరియల్ కంటిన్యూ అవుతుంది. సీరియల్ మొత్తం వినాలనుకునే వాళ్ళు నా రివ్యూస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా సీరియల్ పూర్తి కథ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.